కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్, ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు. నమస్కారం సుకేష్ శర్మ గారు. నమస్కారం అండి. సుకేష్ శర్మ గారు, హనుమాన్ పాశుపత యాగం ఏదైతే 23వ తారీఖు రోజున హనుమాన్ జయంతి రోజున మనం చేశామో అది చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. మన ప్రేక్షకులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. లైవ్ అందించాం మనం పైగా ఆ రోజున. సో మీ తరఫు నుంచి ఏమన్నా మన వ్యూయర్స్ కి చెప్పేది ఉందా? ఇటువంటి అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనాలి అని అంటే కోటి జన్మల పుణ్యం ఉండాలండి. సరే, సంతోషము. అయితే అనివార్య కారణాల వల్ల ఎవరైనా అయ్యో గురుగారు, మేము ఈ వీడియోను కొంచెం లేట్గా చూడడం జరిగింది, మాకు తెలియలేదు ఈ విషయం అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా కిరణ్ టీవీని సంప్రదించండి. వాళ్ళ యొక్క పేరు గోత్రనామాలు మాకు పంపిస్తే మేము ఈ యాగ ప్రసాదాన్ని, తీర్థాన్ని కూడా మీకు మేము పంపించడం జరుగుతుంది. దీనివల్ల ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు లభించడమే కాకుండా మీ ఇంట్లో ఉండే సకల దారిద్ర్య బాధలు, అనారోగ్య బాధలు, సమస్త దోషములు తొలగిపోయి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. రైట్. అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఎగ్జామ్స్ అయిపోయాయి, అందరి పిల్లలవి కూడా. నర్సరీ టు 10th క్లాస్, ఇంటర్ అందరివి ఎగ్జామ్స్ అయిపోయాయి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే చదువుకునే పిల్లలు ఎలాగో చదువుకుంటారు, కొంచెం బాగానే చదువుతారు అనుకున్న వాళ్ళు వెనకబడ్డం కానీ, ఆ టైంకి సరిగ్గా వాళ్ళకి గుర్తు రాకపోవడం కానీ, కొంతమంది పిల్లలు చదువులో వెనకబడి ఉంటారు. మామూలుగా తెలివి బాగానే ఉంటుంది వాళ్ళకి, తల్లిదండ్రులు అనుకుంటారు అన్నిట్లో బాగానే ఉంటారు కదా, ఎందుకు చదువు విషయంలో వచ్చే వరకు ఇలా ఉంటారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. సో అలాంటి పేరెంట్స్కి పిల్లలు మంచిగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలి అని అంటే కనుక ఏదైనా మంత్రం ఉందా, ఏదైనా చేయాల్సిన పద్ధతి, దేవుడికి ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. చాలా సింపుల్ రెమెడీ ఒకటి ఉంది, కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది. ఏంటి అంటే, పిల్లలు చదువుకునేటటువంటి రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ లో వాళ్ళ టేబుల్ దగ్గర ఒక చిన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను అతికించాలి. అయితే ఆ స్వామి వారు ఎలా ఉండాలో నేను చెప్తాను. రామాయణ గ్రంథాన్ని ముందర పెట్టుకొని స్వామివారు ఆ రామాయణ గ్రంథాన్ని పఠిస్తున్నటువంటి ఆ ఫోటోను పిల్లలు చదువుకునేటటువంటి రూములో అతికించడము. తర్వాత పిల్లలు ఏ సబ్జెక్ట్ చదవాలని అనుకుంటున్నారో దానికన్నా ముందు ఒక్కసారి తదేకంగా ఆ ఫోటోను చూస్తూ ఓం శ్రీ రామదూతాయ నమః మమ విద్యారంభం కరిష్యామి అని ఆ స్వామివారికి నమస్కారం చేసుకొని పిల్లలు విద్యను చదవడం ప్రారంభిస్తే వాళ్లకు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయేత్వమరోగతం అజాడ్యం వాక్వటుత్పంచ హనుమత్ స్మరణాత్ భవేద్ అని శాస్త్రం చెప్పింది. ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే సమస్త విద్యలు కూడా వాళ్లకు కరతలామలకం అవుతాయి. ఎందుకు అంటే ఈ సృష్టిలో నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి మాత్రమే. రైట్. సో పేరెంట్స్ ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఈ విధానంగా చేసినట్టయితే కనుక పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, చదువులో కూడా ముందుంటారు అని అంటారు. ఖచ్చితంగా అమ్మ, స్వామివారి అనుగ్రహం వల్ల వీళ్ళ చదివే కాదు, జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి పరిస్థితులు ఎప్పుడూ వాళ్లకు కలగవు. ఆ స్వామివారు సదా నీడలో వాళ్ళను రక్షిస్తూ ఉంటారు. ఆ స్వామివారు సదా వాళ్ళను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు. అలాగేనండి, ధన్యవాదాలు.